జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో ఏంటండి చేస్తున్నారు? మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే నేను అప్పుడే పారిపోయేదాన్ని. శాంతి నేను చెయ్యేసింది ఆ ఉద్దేశంతో కాదు, నా గురించి బాగా అర్థం చేసుకున్నావని. అవును, మీకు మందు తాగే అలవాటు ఉందా? అలవాట అంటే ఎప్పుడైనా మనసు పాడైనప్పుడు. మీ మనసు పాడవకుండా నేను చూసుకుంటానుగా. మీరు మాత్రం ఈ రాత్రికి మందు తాగకూడదు. నా మనసు పాడు చేసిందే నువ్వే, తాగకుండా ఎలా ఉంటాను? నీ పెన్లం ఈ ఇంట్లో ఉందో లేదో కనిపెట్టడానికే రా నేను వచ్చింది. ఈ రాత్రికి దాన్ని పట్టుకుంటాను. ఈ రాత్రికి సరే, తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. త్వరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమనుకోకండి, ఇది నా మేనరిజం. నువ్వు బాగున్నావు, నీ మేనరిజం కూడా బాగుంది. ఆ చనిపోయిన తాలూకా అమ్మాయి పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరైనా దొరికారా? ఆ పనిలోనే ఉన్నాను మేడం. మేబీ రేపటికల్లా ఇన్ఫర్మేషన్ రావచ్చు. సెల్లో ఉన్న సెక్యూరిటీ సీన్ గాడి పరిస్థితి ఏంటి? ఎంత కొట్టినా నోరిప్పట్లేదు మేడం. మళ్ళీ స్పృహ తప్పాడు. స్పృహలోకి రావడానికి టైం పట్టొచ్చు. సరే, వాడి ఫోన్ తీసుకుని కాల్ లిస్ట్ మెసేజ్లు అన్ని తెప్పించండి. అలాగే మేడం. నరసింహ బడిది కాస్త ఫాస్ట్గా పోని. అమ్మా, ఆ శాంతిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందే. నాకు నీ మొగుడు మీద అనుమానంగా ఉంది. హా? అంటే ఏముంది? నీ మొగుడు ఎలాంటి వాడో నీకు తెలీదా? మరి అలాంటప్పుడు నేను ఆయనతోనే కదా ఉండాలి. నేనుంటా కదా. చిచి, ఏంటే మాటలు? పోసి నీ అమ్మ కడుపు మోడ. నేనంటుంది నీ మొగుడు ఏ తప్పు చేయకుండా తోడుగా ఉండి నేను చూసుకుంటాను అని. అవునా? ఉమ్. ఇదేంటి, పోలీస్ వెహికల్ వస్తున్నట్టుంది. కొంపదీసి సూర్యకాంతం కాదు కదా? చూస్తానుండు. ఉసే ఉసే, ఏమైందమ్మా? ఉసే, వెనకాల సూర్యకాంతం ఫాలో అవుతుంది. సూర్యనా? ఆ, ఏది? ఏ, చూడకు. చూస్తే మన పని అయిపోతుంది. ఇదిగో బాబు, నువ్వు త్వరగా ముందుకెళ్ళి రైట్ తీసుకో. సూర్య వస్తుందని చెప్పి ఆటోని పంపించేస్తావా? ఇప్పుడు చూడు. నాకేం తెలిసే ఇది ఇక్కడ ఆగి చేస్తుందని. ఆటోని ఫాలో చేసుకుంటూ పోతుందనుకున్నాను. ఇటే కదా వచ్చింది, ఇటు వెళ్ళారు. అది మన వైపే వస్తోంది. మన చూసినట్టుంది. అమ్మా, ఇటే వస్తుందే, దొరికిపోతామేమో. షూ, నువ్వేం మాట్లాడుకో. అమ్మా,
వచ్చేస్తుంది. నువ్వు వెనకాల నుంచి వెనక్కి వెళ్ళిపో. ఏంటి సూర్యకాంతం, ఏదో వెతుకుతున్నట్టున్నావు? నీకోసమే. నీ కూతురెక్కడా? ఉంది. ఎక్కడా? అదిగో అక్కడ. నాతో నాటకాలు ఆడితే తోలు చేస్తాను రంగనాయకి. నువ్వు నీ కూతురు ఆటోలో రావటం నేను చూశాను. ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు చచ్చిపోతే నాతో ఆటోలో రావడం ఏంటి? ఇంతకు ముందే నీ పక్కన నేనే తనని చూశాను. అయ్యో భగవంతుడా, నా కూతురు చనిపోయిందని తెలిసి కూడా నా పక్కన కూర్చోవడం చూశాను అంటే నేనేం చెప్పేది? నీ దొంగేడుపులు నా దగ్గర ఆపు రంగనాయకి. దొంగేడుపులేంటమ్మా? నా కూతురు బ్రతికుంటే ఏది, ఎక్కడ, ఏది చూపించు. చేతిలో అధికారం ఉంది కదా అని ఎప్పుడు బెదిరిద్దాం అనుకోకు. బెదిరించడం కాదు, నీ కూతురు బతికే ఉందని నిరూపిస్తాను. నిజంగా నీకు చావు ఉంటే నిరూపించు. అప్పుడు మా తప్పు ఒప్పుకుని మీ ఆయన మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకుని నేను, నా కూతురు, నా అల్లుడు ముగ్గురం లోపలికి వెళ్ళిపోతాం. సభాష్. హా? ఆవేశంలో నీ కూతురు కూడా మీతో పాటే జైలుకొస్తుందని నువ్వే ఒప్పుకున్నావు. ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యాను. ముందింట్లో మా వెధవ ఏం చేస్తున్నాడో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.